గతం గతహ మళ్ళీ అధికారంలోకొచ్చేదేలా? వైఎస్ జగన్ ముందున్న అతిపెద్ద సవాలిదే. ఈ క్రమంలోనే జిల్లాల పర్యటన, పాదయాత్రను ప్లాన్ చేస్తున్న వైసీపీ అధినేత పలువురు సీనియర్ లీడర్లకు మళ్లీ టచ్లోకి వెళ్తున్నారట. మీ సలహాలు మాకెంతో అమూల్యమైనవంటూ పలువురు పెద్దలకు టచ్లోకి వెళ్తున్నారన్న టాక్ బయలుదేరింది. జగన్ ఎందుకు రూట్ మార్చినట్లు? కూటమిని ఢీకొట్టాలంటే సీనియర్ నేతల సలహాలు, సూచనలు తీసుకోక తప్పనని ఫిక్స్ అయ్యారా? వైఎస్ఆర్ సన్నిహితులు జగన్ మేలు కోరి పనిచేసేనా? వైఎస్ఆర్ సన్నిహితులకు జగన్ దగ్గరయ్యే పనిలో ఉన్నారా? సలహాల కోసం కేవీపీతో మంతనాలు జరుపుతున్నారా? ఉండవల్లి అరుణ్ కుమార్ సూచనలు కోరుతున్నారా? సీనియర్ నేతలకు జగన్ టచ్లోకి వెళ్లారు అన్నది నిజమేనా? పార్టీ ఓడినప్పటి నుంచి వైసీపీలో చాలా మంది సీనియర్లు సైలెంట్ అయిపోయారు. మరికొంతమంది ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కదారులు వెతుక్కున్నారు. ఈ క్రమంలో సరైన సమయంలో పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించే సీనియర్ నేతలెవ్వరూ లేరు. ఒక బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేత ఎంత మాట్లాడుతున్నా రొటీన్ అయిపోతుందన్న చర్చ ఉందట. దీంతో తన తండ్రి వైఎస్ఆర్కు సన్నిహితంగా ఉన్న సీనియర్ లీడర్ల సలహాలు, సూచనలు కోరే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా చర్చించుకుంటున్నారు. పైగా వైసీపీని వీడిన లీడర్లలో చాలా మంది తిరుగుముఖం పట్టేందుకు రెడీ అవుతున్నారంట. అలాంటి వారిని తిరిగి చేర్చుకునేందుకు జగన్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్య నాయకుల సమావేశంలో జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ ను గుర్తు చేస్తున్నారు నేతలు. పరిస్థితులు, ఇబ్బందులను బట్టి కొందరు వెళ్లిపోయినా వారిని నేను అర్థం చేసుకుంటాను, తిరిగి పార్టీలోకి వస్తామంటే వెల్కమ్ అంటూ చెప్పారు. ఇక మరికొందరు నేతలు ఏ పార్టీతో సంబంధం లేకుండా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. వైఎస్ఆర్ సన్నిహితులుగా జగన్ మేలు కోరేవాళ్లు ఉన్నారు. అలాంటి వారి సలహాలు, సూచనలు తీసుకుంటే బాగుంటుందనే థాట్కు జగన్ వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. తెర వెనక రాజకీయం నడపడంలో, పవర్ఫుల్ స్ట్రాటజీస్ వెయ్యడంలో కేవీపీ తర్వాతే ఎవరైనా అనే చర్చ ఉంది. అలాంటి కేవీపీని ఈ మధ్య చెన్నైలో తన అన్న కొడుకు వివాహ వేడుకలో కలిశారు జగన్. హౌ ఆర్ యు అంకుల్ అంటూ జగన్ పలకరించారు. ఆ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కేవీపీ, జగన్ అంత సన్నిహితంగా ఆనందంగా మాట్లాడుకోవడం ఆ మధ్య కాలంగా ఎవరూ చూసింది లేదు. దాంతో అది పెద్ద చర్చగా మారింది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా బెంగళూరులో కేవీపీతో జగన్ చర్చలు జరిపారు అని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు, కానీ జగన్ తన రూటును మార్చుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. సీనియర్లు, పైగా తన తండ్రికి సన్నిహితులుగా ఉన్న నేతలతో జగన్ సంప్రదింపులు జరపడం వెనక పెద్ద ప్లానే ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. కేవీపీతో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి నేతల డైరెక్షన్ ప్రకారం ముందుకు వెళ్లే అవకాశం ఉందా అన్న ఎనాలిసిస్లు స్టార్ట్ అయ్యాయి. కేవీపీతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయి ఫ్యూచర్ ప్లాన్స్ పై డిస్కస్ చేసినట్లు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ తరపున ఏకంగా 12 ఏళ్ల పాటు 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2020లో ఆయన రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న వయసు రీత్యా గతంలోలా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు. అయితే కేవీపీ మంచి వ్యూహకర్త అన్నది ఓపెన్ సీక్రెట్. అందుకే తెర వెనుక మంత్రాంగం కోసం కేవీపీ సేవలను వాడుకుంటే జగన్ కు చాలా ప్లస్ పాయింట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు. ఇప్పటికే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును పార్టీ హెడ్ ఆఫీస్లో కీలక బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. సీనియర్ నేతల వాక్చాతుర్యం, సలహాలు, సూచనలతో కూటమిని ఢీకొట్టి వచ్చేసారి అధికారంలోకి వచ్చి తీరాలని కసి మీదున్నారట జగన్. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ వైసీపీ ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అంబటి రాంబాబును పరామర్శించిన తర్వాత తిరుమల లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వంపై ఉండవల్లి చేసిన విమర్శలు వైసీపీలో కొత్త ఆశలు రేకెత్తించినట్లు చెబుతున్నారు. అయితే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని, ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని ఉండవల్లి స్పష్టం చేస్తూ ఉండడంతో
ఆయన సలహాలు సూచనలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇటు కేవీపీ అటు ఉండవల్లి ఇద్దరూ కాంగ్రెస్ సీనియర్ నేతలు, కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పలుకుబడి కలిగిన నాయకులు. కేవీపీతో భేటీ కాంగ్రెస్తో కలయిక కోసమా లేక ఏపీలో వైసీపీ బలోపేతం కోసం సజెషన్స్ అడిగారా అన్నది పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది.